బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు ముఖ్యంగా కొబ్బరి రైతులకు శుభవార్త. శంకరగుప్తం మెయిన్ డ్రైన్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి కోనసీమ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 20,77,00,000 అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ కీలక పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొనగా, శంకరగుప్తంలో జరిగిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ తో పాటు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోనసీమని కొబ్బరి తోట లేకుండా ఊహించడం, అలాంటి కోనసీమలో తల్లలేని మొండెంలాగా ఆ రోజు కనిపిస్తే చాలా బాధ అనిపించింది. వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి 2 దశాబ్దాలు ఉన్న సమస్యను విన్నవించిన వెంటనే వారు కనీసం 45 రూపంలో ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని వారికి రిక్వెస్ట్ చేస్తే, ఆయన 45 రోజులు కాదని చెప్పి దాదాపు 34 రోజులు 35 రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన 20,77,00,000 ఈ రోజున ఈ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం, 8 కిలోమీటర్ల వరకు పూడిక తీయడం, 14.5 కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టబోతున్నాం.